ప్రధాని మోడీ వారణాసిలో రేపు నామినేషన్ వేయనున్నారు. ఇవాళ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి గంగా ఘాట్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. మోడీ నామినేషన్ సందర్భంగా ఎన్డీఏ బల ప్రదర్శన నిర్వహించనున్నారు. ముఖ్య నేతలంతా హాజరవనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రేపు నామినేషన్ వేయనున్నారు ప్రధాని మోడీ. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు బీజేపీ నేతలు. ఇవాళ వారణాసిలో మెగా రోడ్ షోలో పాల్గొనున్నారు మోడీ. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి పూలమాల వేసి రోడ్ షో ప్రారంభిస్తారు. సాయంత్రం వారణాసిలోని దశాశ్వమేధ్ ఘాట్ కు చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. రాత్రి మేధావులతో సమావేశమవుతారు. 26న ఉదయం బీజేపీ కార్యకర్తలతో భేటీ అవుతారు ప్రధాని మోడీ. కాశీ విశ్వేశ్వరాలయం, కాలభైరవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత కలెక్టరేట్ కు వెళ్లి నామినేషన్ వేస్తారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ ముఖ్య నేతలు హాజరవుతారు. వీరితో పాటే కేంద్ర మంత్రులు రాజ్నాథ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జేపీ నడ్డా కూడా పాల్గొంటారు. మోడీ వారణాసి పర్యటనలో భాగంగా బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి దశాశ్వమేధ్ ఘాట్ వరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వారణాసిలో మే 19న పోలింగ్ జరగనుంది. ఈసారి మోడీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 2014లో మోడీ వారణాసిలో సమీప ప్రత్యర్థిపై 3.37 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు.